ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉన్నాయని, వాటిని ఎవరైనా హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా ఈ విషయం రుజువైందని తెలిపారు. ఓటు వేశాక వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు కనిపించాల్సిన స్లిప్ 3 సెకండ్లే కనిపించిందంటే ఎక్కడో తేడా జరిగినట్టేనని, కోడ్ మారి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లడం మంచిదని హరిప్రసాద్ అన్నారు. ఈవీఎం పనితీరుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోని పరిస్థితిలో ఈసీ కుంటి సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని హరిప్రసాద్ వివరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు తనకు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ నెల 10న ఎవరో వీవీప్యాట్ యంత్రాన్ని ప్రదర్శిస్తూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో 7 సెకండ్లకు బదులుగా 3 సెకండ్లను అభ్యర్థి పేరు గుర్తు కనిపించాయి. ఇదే విషయాన్ని సీఈసీ వద్ద లేవనెత్తగా టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డిటి సహానితో చర్చించడానికి సాయంత్రం 4 గంటలకు రావాలని చెప్పారు. మేము వెళ్ళాం. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుధీర్ జైన్ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. మీ మీద కేసు ఉంది, కేసున్న వాళ్లతో మేము ఎలా మాట్లాడతామని ప్రశ్నించారని చెప్పినట్లు హరిప్రసాద్ వివరించారు. కేసులున్నాయని చెప్పి బెదిరించి తనను చర్చకు దూరం పెట్టాలని ఈసీ చూస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు వంట ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హోదాలో హరిప్రసాద్ ఈసీ దగ్గరకు వెళ్లారు. ఆయన వేసిన ప్రశ్నలకు ఈసీ సమాధానాలు ఇవ్వలేక మొహం చాటేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ బృందం బయటకు వచ్చేసిన వెంటనే ఈవీఎంలపై చర్చకు రావాలంటూ లేఖ రాయడాన్ని నాటకంగా పేర్కొంటోంది. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారాలను ఉప ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ చూస్తారని, అతనితో పాటు మరో ప్రొఫెసర్ కూడా ఉంటారని తెలియజేసింది. అయితే హరిప్రసాద్ మాత్రం ఈ బృందంతో ఉండకూడదని చెప్పింది. దీనిపైనే టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై చర్చించాలని అంటే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని, అదే సమయంలో అసలు హరిప్రసాద్కు సంబంధించిన కేసులో ఛార్జిషీట్ లేదని, ఉంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ వైఖరి దేనికి సంకేతమని నిలదీస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.